హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిశేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే మనం ఈరోజు మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ అన్న రియల్ నెంబర్స్ గురించి క్విక్ రివిజన్ చేద్దాం. ఎందుకంటే నేను చెప్పాను పాలిసెట్ వాళ్ళకి వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను, మ్యాథ్స్ వీడియోస్. సో అందుకోసం ఇప్పుడు నేను మీకు రియల్ నెంబర్స్ చాప్టర్ వైజ్గా మ్యాథ్స్లో మీకున్న 14 చాప్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ మనకి కొంచెం డీటెయిల్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు వీడియోస్ రావడం. కాకపోతే నేను వీళ్ళని తొందరలో మీకు అయితే అందిస్తాను. నెక్స్ట్ చాలామంది ఏపీఆర్ చేసి గురించి కూడా చెప్పన్నారు. ఫ్రెండ్స్, మీకు పాలిసెట్ వాళ్ళకి సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి మీకు సేమ్ ఉంటుంది. కాకపోతే ఏపీఆర్ చేసే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్. సో వీలైనంత వరకు ఇంగ్లీషు మీకు సెపరేట్గా వీడియో చేసి దాని గురించి పీడిఎఫ్స్ కానీ ఇవ్వడం కానీ ట్రై చేస్తాను. సో ఏపీఆర్ చేసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు ఏంటంటే పాలిసెట్ వాళ్ళకి ఏమైతే పెడుతున్నాను వీడియోస్ అవే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీకు సేమ్ సబ్జెక్ట్, సేమ్ సిమిలర్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి. సో అందుకోసం మీరు ఏపీఆర్ చేసే వాళ్ళు కూడా ఈ పాలిసెట్ వీడియోస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ IIIT గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, పాలిసెట్ గురించి ఈ మ్యాథ్స్ వీడియోస్, ఫిజిక్స్ వీడియోస్, కెమిస్ట్రీ వీడియోస్ అయిపోగానే నేను మీకు IIIT గురించి కొన్ని నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం IIIT నోటిఫికేషన్ అనేది మనకి 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉంటుంది కాబట్టి మీరు అయితే ఎటువంటి కంగారు పడకండి, ఓకేనా? సో ఇప్పుడు మనం డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ ఏంటంటే మీరు ముఖ్యంగా ఒక 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు మ్యాథ్స్ అనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు అది గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా అది ఒక మైండ్ మ్యాపింగ్ చేసి అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మీరు ఒక 5 పాయింట్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మీకు అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటో బేసిక్స్ చెప్తాను. దాని తర్వాత మీకు ఇందులో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని ఉంటుంది. దాని తర్వాత ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని ఉంటుంది. సో ఇది ఫస్ట్ సెక్షన్, ఇది సెకండ్. దాని తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ గురించి అది కూడా చెప్తాను. దాని తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ కొన్ని ఉంటాయి, ప్రాపర్టీస్ అవి కూడా చెప్తాను. ఇంకా లాస్ట్ లాగారిథమ్స్. సో మీకు ఈ 5 కాన్సెప్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒకసారి వీడియో అయితే పాస్ చేసి వాళ్ళు కూడా ఒక నోట్స్ అనేది తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీకు వీడియోలో అప్పటికప్పుడు పాస్ చేసి నేను చెప్తాను ప్రతి కాన్సెప్ట్ కూడా నోట్ చేసుకోండి, మీకు ఇంపార్టెంట్. సో ఇప్పుడే వీడియో పాస్ చేసి ఆ ఒక బుక్ తెచ్చుకొని పెన్ తెచ్చుకొని మీరైతే మొత్తం నోట్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రియల్ నెంబర్స్ ఒక బేసిక్స్ మీకు సినాప్సిస్ మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఫస్ట్ బేసిక్స్ చెప్తాను. ఇక్కడ చూస్తే అసలు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకు ఒక 2 టైప్స్ కింద డివైడ్ చేశారనమాట. ఒకటి రేషనల్ నెంబర్స్, 2 ఇర్రేషనల్ నెంబర్స్ కింద మనకైతే డివైడ్ చేయడం అయితే జరిగింది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి చాలామంది తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలిసినా సరే ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ ఏంటంటే మనం ఏదైతే ఒక నెంబర్స్ని ఆర్ సంథింగ్ మనం వాటిని P/Q ఫామ్లో రాయగలుగుతామో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, రేషనల్ నెంబర్స్ని మనం Q అనే లెటర్తో మనం డినోట్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. P/Q ఫామ్ అంటే సింపుల్లీ ఫ్రాక్షన్స్ అనమాట. అంటే 2/3 -1/2 3/1 -5 ఇంకా సంథింగ్ ఎక్సెట్రా ఇన్ఫినైట్, మీరు అలా ఎన్నైనా రాసుకోవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంకో పాయింట్, ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఈదర్ యాజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ యాజ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇప్పుడు నేను మీకు బేసిక్స్ చెప్పిన తర్వాత దీని గురించి ఈ రెండాటి గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్తాను, ఓకేనా? దాని తర్వాత ఇక్కడతో మీకు రేషనల్ నెంబర్స్ అంటే సింపుల్గా అర్థమైంది కదా. అంటే P/Q ఫామ్లో రాసుకునే నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం సింపుల్గా. ఇప్పుడు మీకు పాలిసెట్లో అంటే మీరు 10th ఎగ్జామ్స్లో రాసినట్టు మీరు డీటెయిల్గా పాయింట్స్ రాయకూడదు కదా. సింపుల్గా మీకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టైప్ ఉంటాయి కాబట్టి MCQs మీకు డీటెయిల్గా కొంచెం తొందరగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను వీడియోలో అంతా అవ్వకుండా. నెక్స్ట్ ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏవైతే మనం P/Q ఫామ్లో రాయలేమో ఆ నెంబర్స్ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం, ఓకేనా? సింపుల్గా ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ని మీకు 2 విధాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే దీని సింబల్స్ ఏంటంటే Q డాష్, ఇక్కడ Q, ఇక్కడ Q డాష్. అంటే Q డాష్ అంటే పైన ఇలా రాయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఇర్రేషనల్ నెంబర్స్ని మనం ఎస్తో కూడా సూచిస్తాం. ఎస్ అని ఎందుకు అంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ మనం సట్స్ అంటాం, ఓకేనా? అందులో ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి సట్స్ అనొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది. నెక్స్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇర్రేషనల్ నెంబర్స్ మనకి ఇలా ఈ విధంగా ఈ విధంగా ఉంటాయి, ఓకేనా? √2, √3, √5, π ఈ విధంగా సో అని ఇంకా. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో సింప్లీ మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే బేసిక్స్ ఇవి, ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకొంచెం డీటెయిల్గా ఏంటంటే రియల్ నెంబర్స్ అంటే ఏంటి. రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే ద సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. అంటే ఏవైతే ఈ రేషనల్ నెంబర్స్ ఉన్నాయో ఈ ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయో ఈ రెండింటి యొక్క యూనియన్, అంటే మీకు సెట్స్లో చెప్పి ఉంటారు కదా, అంటే కలయిక, ఆ రెండింటి యొక్క కలయికే ఈ రియల్ నెంబర్స్. అందుకే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఆర్. అంటే రేషనల్ నెంబర్స్ని Qతో, ఇర్రేషనల్ నెంబర్స్ని Q డాష్ ఆర్ ఎస్తో, ఇక్కడ రియల్ నెంబర్స్ని ఆర్తో మనం సూచిస్తాం, ఓకేనా? ఇక్కడ R = Q/Q యూనియన్ S.
ఓకేనా, అంటే రియల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇర్రేషనల్ నెంబర్స్ యూనియన్ సెట్స్, అదే ఇర్రేషనల్ నెంబర్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడతో మనకి రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ అర్థమైంది. ఇక్కడ మీకు డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ కూడా ఉంది, నెంబర్ సిస్టమ్ గురించి చూపిస్తాను చూడండి. మీ అందరూ చాలా క్లాసెస్లో వినే ఉంటారు, కానీ ఒకసారి బేసిక్స్ చెప్పాలి కాబట్టి నేను మీకు ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మీకు నేషనల్ నెంబర్స్ అంటే తెలుసు కదా, ద నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 అంటే 1 నుంచి స్టార్ట్ అయితే ఇంక ఇన్ఫినైట్ సో మెనీ నెంబర్స్ ఉంటాయి. సో ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఓకేనా, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి, 0 1 2 3 4 ఇంకా సో ఆన్. ఓకేనా, దాని తర్వాత ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ జెడ్ అంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్ని మనం జెడ్తో సూచిస్తాం. ఇంటీజర్స్ అంటే ఏంటి, నెగిటివ్ నెంబర్స్, 0 పాజిటివ్ నెంబర్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు తెలిసాను అనుకుంటున్నాను. దాని తర్వాత మీకు ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్, Q3 నుండి చేస్తాం. అంటే ఈ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఉన్నాయా, అంటే ఫ్రాక్షన్స్ అంటే 2/3 P/Qలో రాయబడేవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఓకేనా, ఏవైతే రేషనల్ నెంబర్స్లో రాయలేమో, అంటే P/Q ఫామ్లో రాయలేమో అవి ఇర్రేషనల్ నెంబర్స్, అంటే Q' ఆర్ S. అంటే ఈ రెండింటి యొక్క కలయిక అంటే యూనియనే మనకి రియల్ నెంబర్స్. అర్థమైంది కదా, మీకు డయాగ్రామేటిక్ విజువలైజేషన్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు బేసిక్స్ చెప్పాను కదా, ఇందులో మీకు టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అనేవి మనకు కొంచెం ఇంపార్టెంట్. ఇందులో మనకు బిట్స్ రావచ్చు. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్లో మీకు టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఉంటాయని చెప్పాను కదా. చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనే ఒక రేషనల్ నెంబర్ ఇచ్చారనుకోండి. సో ఈ 1/2ని మీరు డెసిమల్స్లో ఎలా కన్వర్ట్ చేసుకుంటారు అనేది ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉందనుకోండి, ఇక్కడ మీరు డివిజన్ చేస్తే ఏమవుతుంది, మీకు లాస్ట్కి ఏమవుతుందంటే 0.5. అంటే మీకు డివిజన్స్ వస్తాయి కదా, బేసిక్స్ మీకు తెలుసు కదా. సో అందుకే నేను డీటెయిల్గా చెప్పట్లేదు. సో చూసుకోండి, ఇక్కడ మీకు లాస్ట్కి 0.5తో ఎండ్ అయిపోయింది. అంటే ఇక్కడ రిమైండర్ మీకు 0 వచ్చింది. అంటే మీరు డివిజన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా డెసిమల్ అనేది రిపీట్ అవ్వట్లేదు. సో అక్కడితో ఎండ్ అయిపోయింది. సో ఇలా డెసిమల్ ఎండ్ అయిపోతే దాన్నే మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం సింపుల్గా. ఓకేనా, అంటే ఒక ఫ్రాక్షన్ని మనం డెసిమల్గా కన్వర్ట్ చేసినప్పుడు ఆ డెసిమల్ అనేది ఇంకా అక్కడితో స్టాప్ అయిపోతే అలాంటి ఒక డెసిమల్స్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకేనా, క్లారిఫైయా. ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ రికరెంట్ డెసిమల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5/9 అనే ఒక నెంబర్ తీసుకోండి, అంటే ఒక రేషనల్ నెంబర్. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు డివిజన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు లాస్ట్కి ఇంక ఆ డివిజన్ అనేది ఎండ్ అవ్వదు. అంటే మీరు చేస్తున్న కొద్దీ ఇంక మీకు 5 అనేది రిమైండర్ వస్తూనే ఉంటుంది. సో మీరు మళ్ళీ అలా నెంబర్స్ వేస్తూనే ఉంటారు. సో ఇక్కడ మీకు ఇంకా 0.55555 అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, 5 అనేది ఇంకా రిపీట్ అవుతూనే ఉంది. సో ఇలాంటి నెంబర్స్ని మనం డెసిమల్స్ని మనం నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అంటాం. సో మీరు ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే దీన్నే మీరు 0.5 బార్ అని రిప్రజెంట్ చేయొచ్చు. సో మీకు అర్థమైంది కదా. సో మెయిన్గా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇది, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే ఇది. సో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాయింట్. అంటే మనకు ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ అవుతుందా, అసలు మీకు కాన్సెప్ట్ కూడా చెప్పడానికి ఒక కారణం ఉంది. సో దీని మీద మీకు ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి ఏ కాన్సెప్ట్స్ రావచ్చు అనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్షన్ రేషనల్ టు డెసిమల్, అంటే ఒక రేషనల్ నెంబర్ ఇచ్చి దాన్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు కదా, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1/2 అనే దాన్నే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ మీకు 0.5గా ఈ విధంగా కన్వర్ట్ చేశారు. ఓకేనా, ఈ విధంగా మీరు డివిజన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా 0.5 అనేది ఒక డెసిమల్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఒక 2 సమ్స్ ఇచ్చిన ప్రాక్టీస్ చేయండి, 3/5 అండ్ 7/2. ఇప్పుడు వీడియో పాజ్ చేసి వాటి ఆన్సర్స్ ఏమి వచ్చాయో నా కింద కమెంట్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు రేషనల్ టు డెసిమల్ అడిగినట్టే మీకు డెసిమల్ నెంబర్ ఇచ్చి దాన్ని రేషనల్ నెంబర్స్లో కన్వర్ట్ చేసి అది ఏమొస్తుందో మీకు ఆప్షన్ వెతకమంటాడు. సో ఇదొక టైప్ ఆఫ్ మనకు ఆప్షన్ అడిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీకు 0.375 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. డెసిమల్ నెంబర్ ఇక్కడ ఏముంది, 0.375. అంటే మనకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు మనకి 375 సింపుల్గా వేసేయండి. వేసేసిన తర్వాత మీరు డినామినేటర్లో ఏం రాయాలంటే ఇక్కడ మీకు పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే 1 వేసి దాని పక్కన 3 zeros వేసేయాల్సిందే, సింపుల్. సో మీరు మళ్ళీ ఫర్దర్గా క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 3/8 వస్తుంది, అది కూడా రాశాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ కింద మీరు 1.04 అండ్ నెక్స్ట్ 0.0875. సో ఈ రెండు ఒకసారి ప్రాక్టీస్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ కూడా కింద ఏమొస్తాయో నాకైతే కామెంట్ చేయండి.
దీని తర్వాత మీకు ఇంకొక టాపిక్ మీద అంటే ఈ రేషనల్ నెంబర్స్ డెసిమల్ రేషనల్ నెంబర్ కన్వర్షన్ లేదో అంటే ఇలాంటి టైప్లో మీకు టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ రికరెంట్ డెసిమల్స్లో ఇంకొక టాపిక్ ఇక్కడ ఏంటంటే డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ద నంబర్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పానంటే ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, అది టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ డెసిమలా అని చెప్పడానికి మీరు ఏం చేస్తారు, ఒక డివిజన్ చేస్తారు. సో డివిజన్ చేసిన తర్వాత ఒక సమ్ కోషంట్ వస్తుంది. సో ఆ కోషంట్ను మీరు దాన్ని బట్టి మీరు టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్ అని చెప్పేస్తారు. కాకపోతే మనకి ఇంకొక యాక్చువల్ అంటే ఇలా డివిజన్ చేయకుండా డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయమని ఒక పాయింట్ ఉంటుంది, మీరు 10th చదివే ఉంటారు. సో దాని మీద ఇంకొకసారి చెప్తున్నాను. అసలు ఫస్ట్ దానికన్నా ముందు అది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ 2 సమ్స్ చెప్తాను, కరెక్ట్గా వినండి. ఇక్కడ ఏంటంటే 29/343 ఉంది. ఇక్కడ మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే చాలా సింపుల్, మీరు కేవలం డినామినేటర్ మీద దృష్టి పెట్టండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీకు ఫ్రాక్షన్లో నెంబర్స్ ఏమి ఇచ్చారు, ఇయర్ 29 and 343 ఆర్ కో ప్రైమ్స్. అంటే ఈ 29 అనేది 343 అనేది రెండు ప్రైమ్ నెంబర్స్, ఈ రెండు ఉన్నాయి కాబట్టి కో ప్రైమ్స్ అన్నారు. ఓకేనా. ఇక్కడ డినామినేటర్ ఏముంది 343 మనం ఎలా రాసుకోవచ్చు, 7³ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా రికరింగ్ డెసిమల్ అని తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న డినామినేటర్ చూస్తే అది మీరు ఫర్దర్గా ఫ్యాక్టర్స్ కింద విడగొడితే అది 2n × 5m కింద ఫామ్లో ఉండాలి. అలా ఉంటేనే అది మీకు టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, లేదా అది అవ్వదు. సో మీకు అర్థం కావాలంటే చూడండి, ఇప్పుడు 343 ఉంది, ఇక్కడ 7³ వచ్చింది. అంటే అక్కడ 2 అనే నెంబర్ లేదు, 5 అనే నెంబర్ లేదు. అంటే ఇక్కడ మీరు 2కి ఎన్ని పవర్స్ ఉన్నా పర్లేదు, 5కి ఎన్ని పవర్స్ ఉన్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా 2 and 5, లేదా డినామినేటర్లో కేవలం 2, డినామినేటర్లో కేవలం 5, లేకపోతే 2 and 5 ఉన్నా పర్లేదు. కానీ మీకు ఫర్దర్గా ఒకవేళ ఒక డినామినేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అనే నెంబర్ ఉందనుకోండి, ఇప్పుడు 10 ఎలా రాయగలరు మీరు, 250 అని రాయగలరు. అంటే ఇక్కడ 2 వచ్చింది, 5 వచ్చింది. సో 10 ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్, ఎందుకంటే మీరు డివిజన్ చేసిన తర్వాత మీకు 0 రిమైండర్ వచ్చేస్తుంది. కాకపోతే కొన్ని నెంబర్స్లో మనం అలా రాయలేం. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఎలా రాయొచ్చు, యాక్చువల్ డివిజన్ చేయకుండా కింద డినామినేటర్ చూసుకొని అది 2n × 5m ఫామ్లో ఉందో చూసుకుంటాం. అర్థమైందా. సో ఇక్కడ మనకి ఇక్కడ 7/7³ ఉంది. 7³ అంటే ఇక్కడ మనకి 2 లేదు, 5 లేదు, కేవలం 2 లేదు, కేవలం 5 లేదు, ఓన్లీ సింగిల్ 7 ఉంది. సో దాని అర్థం ఏంటి, ఇట్ ఈజ్ ఎ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ షార్ట్ ఫామ్లో రాశాను. ఓకేనా. సో కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ 41/75 అనే నెంబర్ని ప్రాక్టీస్ చేసి కింద ఆన్సర్ ఏమొస్తుందని కమెంట్ చేయండి. దాని తర్వాత మీకు సెకండ్ ఫామ్ ఏంటంటే 6/15. దీన్ని కొంతమంది కంగారులో ఏం చేస్తారంటే, అరే డినామినేటర్ 15 ఉంది, 15 మనం 3 × 5గా రాస్తాం. సో ఇక్కడ 5 ఉంది కానీ 3 కూడా ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రికరెంట్ డెసిమల్ అని అనుకుంటాం. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు, అంటే కంగారులో ఆలోచించకూడదు. ఇప్పుడు 15 అనే నెంబర్ ఉంది, ఇక్కడ మీరు ఓన్లీ 15 చూడకూడదు. ఇక్కడ పైన న్యూమినేటర్ చూడండి, ఇక్కడ 6 ఉంది. అంటే ఈ రెండు సిమిలర్గా మనకి ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతాయి, సో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి. అంటే క్యాన్సిల్ చేసుకుంటే 3 × 2 = 6, 3 × 5 = 15. అంటే ఇక్కడ 5 ఉంది కదా డినామినేటర్లో, సో ఇట్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. సో కంగారు పడకుండా కూల్గా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 and 5 అనే 2 కో ప్రైమ్స్ అనే 2 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే కో ప్రైమ్స్. ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది కాబట్టి డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది, 2n × 5m ఫామ్లో ఉంది. సో ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ షార్ట్ ఫామ్లో రాశాను. సో ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ డివిజన్ చేయకుండా కనుక్కోమంటే మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటి, డినామినేటర్ చూసుకోవడం. మీరు ఫ్యాక్టర్స్ కింద విడగొట్టినప్పుడు అది ఏమవ్వాలి, 2 లేదా 5 లేదా 2, 5 రెండు ఉన్నా పర్లేదు, కానీ ఇంకే నెంబర్స్ ఉండకూడదు. ఒకవేళ 2 కానీ 5 కానీ వచ్చి దాని తోడుగా ఇంకో నెంబర్స్ అంటే ఇందాక మీకు ఈ ఎగ్జాంపుల్లో చెప్పాను కదా. సో 3 × 5 15, 5 ఉంది కానీ 3 కూడా ఉంది కాబట్టి ఇట్స్ నాన్ టెర్మినేటింగ్ రికరెంట్ డెసిమల్. ఐ హోప్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ విషయంగా వద్దాం. ఈ రెండు మీకు బేసిక్స్ చెప్పాను కదా. ఇప్పుడు డెసిమల్ ఎక్స్పాన్షన్స్ రాయాలి అంటే యాక్చువల్ డివిజన్ చేయకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషనల్ నెంబర్ ఇచ్చారు అనుకోండి, 3/8 అనే రేషనల్ నెంబర్ ఇచ్చారు. సో మీరు ఏం చేయాలి, డివిజన్ చేయకుండా సో దాని యొక్క డెసిమల్ నెంబర్ రాసేయాలి. ఓకేనా. ఇప్పుడు 3/10 నెంబర్ ఉంది, ఇప్పుడు 8 ఎలా రాసుకోవచ్చు, 2³ రాసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఈక్వల్ పెడతాం. సో ఏం చేస్తామంటే 3/2³ ఉంది కదా, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇంటూ 5³ చేస్తాం అనమాట. సో కింద 5³ వేసాం కాబట్టి పైన కూడా 5³ వేసి ఇక్కడ లాస్ట్ మీరు మల్టిప్లికేషన్ చేస్తూ వస్తుంది. అంటే 5³ ఎంత 125, 8 × 125. సో మీకు ఆ విధంగా చేస్తే మీకే ఆన్సర్ వస్తుంది. సో మీకు 375/1000. సో మీకు ఇందాక చెప్పాను 375/1000 ఎలా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ర్యాష్ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేయమంటే మీరు ఏం చేయాలి, యాష్ నెంబర్ రాసేయాలి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. సో ఇక్కడ ఏం చేస్తారు, 0.375 చదవం కదా, అందుకే 0.375 పెడతాం. అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే
ఒక రేషనల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఇస్తే సో దాన్ని ఏం చేయాలి, డెసిమల్ ఎక్స్పాన్షన్ కింద రాయాలి. ఏంటి, యాక్చువల్ డివిజన్ చేయకుండా దాన్ని ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ప్రాక్టీస్ కోసం 13/125, 7/80, 143/110 చేసి నాకు కింద అయితే కమెంట్ చేయండి. ఓకేనా. ఇంకా లాస్ట్ మీకు ఈ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ రికరెంట్ డెసిమల్స్లో అడిగే ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇన్సర్టింగ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ అని అంటాడు. అంటే ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు కదా, P/Q ఫామ్లో ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 and 3. 2 and 3 అనేవి అంటే ఇప్పుడు 2 and 3 అనేవి ఏంటి, అవే న్యాచురల్ నెంబర్స్, అవే హోల్ నెంబర్స్, అవే ఇంటీజర్స్, అవి రేషనల్ నెంబర్స్ కూడా అవుతాయి కదా. సో 2 and 3 అనే ఈ రెండు రేషనల్ నెంబర్స్ మధ్య ఇంకొక రేషనల్ నెంబర్ కనుక్కోండి అనడం. చాలా సింపుల్. ఆ 2 నెంబర్స్ వేస్తారు, 2 + 3 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 వేస్తారు, ఏమవుతుంది 5/2. సో ఇట్స్ 5/2 అనుకో రేషనల్ నెంబరే కదా. సో 2 and 3కి మధ్య ఒక రేషనల్ నెంబర్ అడిగాడు కాబట్టి 5/2 అని రాస్తారు. సో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ బేసిక్స్ మీద మీకు ఖచ్చితంగా అడిగే పాయింట్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మనకున్న ఫస్ట్ కాన్సెప్ట్ అయినా రియల్ నెంబర్స్ బేసిక్స్ మనం పూర్తిగా కంప్లీట్ చేస్తాం. బేసిక్స్ అనే కాదు, నీకు కొంచెం డీప్గా కూడా చెప్పాను. సో మీరు నోట్స్ తీసుకొని మీరు ఎక్కడైతే ప్రాక్టీస్ చేయమన్నా ఆ సమ్స్ ప్రాక్టీస్ చేసి అంటే అప్పటికప్పుడే వీడియో పాస్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో కింద తనక కమెంట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మీకు రెండుగా చెప్పబోయేది ఏంటి, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్ మీకు ఫర్దర్గా చెప్పబోయే టాపిక్స్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే నేను చెప్తాను. యూక్లిడ్ అంటే ఎవరు, ఫాదర్ ఆఫ్ జామెట్రీ. గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరు అడిగితే యూక్లిడ్స్. మీకు పడితే ఒక 1 మార్క్ బిట్ పడచ్చేమో. సో గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు, యూక్లిడ్. ఓకేనా. దాని తర్వాత ఈ యూక్లిడ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే డివిజన్ మీద ఒక ఆల్గారిథం క్రియేట్ చేశాడు. దాన్నే మనం యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం అంటాం, లేకపోతే యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని కూడా అంటాం. ఇప్పుడు ఇతను ఏం చెప్పాడంటే డివిజన్ గురించి ఒక ఆల్గారిథం చెప్పాడు. అతను ఏమన్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10/2 అనే ఒక ఫ్రాక్షన్ ఉందనుకోండి. అంటే మీకు అతను ఏం చెప్పాడో దానికన్నా ముందు అతను చెప్పింది మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఇది ఒక క్వశ్చన్ ఉంది, అంటే ఏంటి, డివిజన్ చేయాలి 10/2. అప్పుడు మీరు ఏం చేస్తారు, 2 డివిజర్లే వేసుకుంటారు. ఓకేనా. 10 ఈజ్ ఎ డివిడెండ్. ఇప్పుడు ఏం చేస్తారు, 2 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది, 2 5s are 10. అందుకే 5 అనేది కోషియంట్ అవుతుంది. ఇంకా లాస్ట్కి మీరు 2 5s 10 వేసేస్తారు కదా, 10 - 10 0. సో రిమైండర్ ఏమొచ్చింది, 0. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇతను ఏం చెప్పాడంటే ఇక్కడ డివిడెండ్ అంతా 10 కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సమ్ని అతను ఏం చెప్పాడో మీకు డీటెయిల్గా చెప్తాను. అతను ఏమన్నాడంటే ఇక్కడ డివిడెండ్ అంతా 10 వచ్చింది కదా. సో 10 ఈజ్ ఈక్వల్స్ టు డివిజర్ అంతా 2 2 ఇంటూ కోషెంట్ అంతా 5 ప్లస్ రిమైండర్ అంటే 0. ఇప్పుడు 10 ఈజ్ ఈక్వల్ టు 2 5s are 10 ప్లస్ 0 అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. అతను ఇదే చెప్పాడు, సింపుల్గా చెప్పాను మీకు. అతను ఏమన్నాడంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని చెప్పాడు. డివిజన్ని చెక్ చేసుకోవడానికి, అంటే అసలు డివిజన్ రూల్ అంటే ఏంటంటే మీరు డివిడెండ్ ఎప్పుడు కూడా మీరు సమ్ చేసిన తర్వాత డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అది ఇది సమానం అయితే అప్పుడు మీరు చేసింది కరెక్ట్. అంటే సింపుల్గా చెప్తున్నాను. ఓకేనా. అతనే అన్నాడు గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ A and B దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ పేర్ ఆఫ్ ఇంటిజర్స్ Q and R సాటిస్ఫైయింగ్. ఇక్కడ డివిడెండ్ని ఏతోని, డివిజర్ని బీతోని, కోషియంట్ని క్యూతోని ప్లస్ రిమైండర్ని ఆర్తో సూచించారు. అర్థమైంది కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. ఇతను చెప్పిన డివిజన్ లెమ్మా, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే మీకు వెంటనే ఏం గుర్తురావాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ అని గుర్తురావాలి. ఇక్కడ ఇంకొకటి చెప్పాడు, రూల్ చెప్పాడు. ఏంటంటే ఇక్కడ రిమైండర్ అంట 0 అవ్వచ్చు, లేకపోతే 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు. అదే అన్నాడు 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు. ఆర్ ఏముంటంటే రిమైండర్ అంట డివిజర్ కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు రిమైండర్ మనకి ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే 0 అనేది 2 కన్నా చిన్నదే కదా. సో అది ఒక రూల్ చెప్పాడు. సో సింపుల్గా యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇంతే. ఓకేనా. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి ఫర్దర్గా మీకు టాపిక్ చెప్తాను. ఓకేనా. అది మీకు LCM HFలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. అసలు ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి, ఇప్పుడు అర్థమెటిక్లో మీకు ఫండమెంటల్ థియరమ్ అంటే ఇది. ఓకేనా. ఇది అసలు ఇది ఏంటి అనే దానికి ముందు అసలు మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ఒక నెంబర్ ఉందనుకోండి. సో 2 ఈజ్ ఎ నెంబర్. సో 2 ఎలా రాసుకోవచ్చు అంటే అసలు 2 అనేది ఏ టేబుల్స్లో పోతుంది చెప్పండి. 1 టేబుల్లో 2 వస్తుంది, 1 2s are 2. దాని తర్వాత 2 టేబుల్లో ఒకసారి వస్తుంది, 2 1s are 2. అంటే 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 టేబుల్లో పోతుంది, 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్. 2 టేబుల్లో పోతుంది, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్. సో 1 and 2.
సో అర్థమైంది కదా, ప్రైమ్ నెంబర్స్ అంటే ఇంతే. అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్స్లో మీకు చూస్తే 2 అని ఒక నెంబర్ ఇచ్చారు, 3 కూడా ఎగ్జాంపుల్. అంటే మీరు ఎగ్జాంపుల్ చేసే కొద్ది మీకు ఇంక ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 3 ఎందుకు ఫ్యాక్టర్, 3 కూడా ప్రైమ్ నెంబర్, ఎందుకంటే 3 అనేది కూడా 1 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, ఇంకే టేబుల్లో పోదు. నెక్స్ట్ 5 కూడా చూసుకోండి, 5 కూడా అంతే, 1 టేబుల్లో 5 టేబుల్ తప్ప మీకు ఇంకెక్కడా పోదు. దాని తర్వాత 7 చూసుకోండి, 1 టేబుల్ 7 టేబుల్ తప్ప ఇంకెక్కడ పోదు. ఇలా సో మెనీ ఇన్ఫైనైట్ మనం నెంబర్స్ చూసుకుంటే వెళ్తే ఇన్ఫైనైట్గా మనకి చాలా ఉంటాయి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే అర్థం కదా. ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే డెఫినేషన్ ఉంది, నెంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఏ నెంబర్స్కి అయితే 1 ఫ్యాక్టర్గా ఉండి ఆ యొక్క ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్గా ఉంటే ఆ నెంబర్స్నే మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకేనా, సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్ ప్రైమ్ నెంబర్స్ సింపుల్లీ. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్ కాంపోజిట్ నెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్ అని తెలుసు. మరి 4 ఏంటి, 4 ఏంటంటే మీకు 1 టేబుల్లో పోతుంది, దాని తర్వాత 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్కి ఉండాల్సిన ముఖ్యమైన రూల్ ఏంటంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి ఆ నెంబర్కి, అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. మోర్ దెన్ 2 ఉంటే అది మీకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది మీకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అందుకే 4 ఈజ్ కాంపోజిట్ నెంబర్. 6 ఉంది, 6 ఎందుకు కాంపోజిట్ నెంబర్ అయిందంటే అది 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 6 టేబుల్లో, 6 1 6 పోతుంది. సో మోర్ దెన్ అంటే ఇక్కడ మనకి 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో సింప్లీ దీస్ ఆర్ కాల్ ప్రైమ్ నెంబర్, దీస్ ఆర్ కాల్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, 1 అనేది కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. అది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ గురించి ఎందుకు చెప్పానంటే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అర్థం కావాలంటే ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్ అర్థమై ఉండాలి. సో కొంతమందికి బేసిక్స్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈచ్ అండ్ వెరీ పాయింట్ టచ్ చేసి చెప్పాను. ఒక మీకు తెలిస్తే మీరు ఫర్దర్ టాపిక్ స్కిప్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మీకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే 6 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మనకి ఏం చెప్తుందంటే ఒక కాంపోజిట్ నెంబర్ని, ఏ కాంపోజిట్ నెంబర్ అయినా సరే మీరు చూసుకోండి, దాన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయొచ్చు. అంటే ఏవైనా కొన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ గానే మనం కాంపోజిట్ నెంబర్స్ రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకోండి, 6ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 × 3, 1 తీసేయండి, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. సో 1 మనం లెక్కకూడదు. ఇంక మిగిలిన ఏమన్నా చెప్పండి, 4 ఈజ్ ఏ ఆల్సో ఏ కాంపోజిట్ నెంబర్. ఇంకా చూడండి 2 and 3 ఉంది, 2 × 3గా రాసుకోవచ్చు. 6 అంటే అలాగా 2 3 is 6. సో 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఏం చేసాం, 2 and 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఆ ప్రైమ్ నెంబర్స్ ఏం చేసే, ప్రొడక్ట్ చేసే. సో 2 × 3 = 6. 6 ఏంటి, కాంపోజిట్ నెంబర్. సింపుల్గా చెప్పాలంటే కాంపోజిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాస్తే అది మన కాంపోజిట్ నెంబర్ వస్తుంది. సింపుల్లీ దట్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఐ హోప్ మీకు యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏంటో, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటో చాలా డీటెయిల్గా చెప్పాను. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా అండ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే 5 కాన్సెప్ట్లో 2 కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తాం. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దీని గురించి డీటెయిల్గా చెప్తాను. మనకి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీకు జరిగే పాలిసెట్ అండ్ ఈపర్ చేసే ఎగ్జామ్స్లో దీని నుంచి మనకి కొంచెం ఎక్కువ రావచ్చు అండ్ లాగరిథమ్స్ నుంచి కూడా రావచ్చు, చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద నాకు కమెంట్ చేయండి. ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.